దర్శనం అదే. అందుకని మనకి 19th చాప్టర్ చెప్తాడు. కాబట్టి అలా ఎవరైతే అలా చూడగలరో, ఎలా అంటే అందరిలో భగవంతుడు చూడగలరో, అన్ని జీవరాశుల్లో భగవంతుడు చూడగలరో, నన్ను వేరుగా చూడరో, వాడు భాగ్యవంతులు అన్నాడు. భాగ్యవంతుడు అంటే జ్ఞాని. వాడు జ్ఞాని అంట. ఎవరు? అంతటా భగవంతుడిని, అందరిలో భగవంతుడి, అన్ని జీవరాశులు భగవంతుడిని చూసి భగవంతుడు వేరుగా లేడు, అందరిలో ఉన్నాడని ఎవరైతే తెలుసుకుంటాడో, ఆ తత్వదర్శనం చేస్తాడో వాడు భాగ్యవంతుడు. అలాంటి వాడు భాగ్యవంతుడు అన్నాడు. కాబట్టి వాడు భాగ్యవంతుడు. కాబట్టి మిగతా వాడంతా కూడా మరి అందరిలో మనం చూడలేక, అంతటా భగవంతుడు చూడలేక, భగవంతుడు ఒక రూపానికో ఒక ప్రదేశానికి కట్టి చూస్తున్నాడు కూడా అజ్ఞానులు అని శాస్త్రాలు చెప్పినాయి. బాబా కూడా చెప్పింది అదే, ఆయన చెప్పింది కూడా అదే. కాబట్టి 19th చాప్టర్ చెప్తాడు బాబా గారు. ఏం చెప్తాడంటే సాయి యథార్థ జ్ఞాన సాయి. సాయి అంటే యథార్థ జ్ఞాన స్వరూపం. వారు మూర్తి పీల్చిన జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకోవటమే ధ్యానము, అనుష్ఠానము, దర్శనము అన్నాడు. అంటే ఏం దర్శనం? దర్శనం అంటే ఏంటి? షిరిడీపై మొహం చుట్టంగా బాబా మొహం చూసి, బాబా మొహం చూసి ఏమవుతుంది మనకి? సరే కొన్ని కర్మలు తొలగితేమో అంతవరకే కదా. ఆత్మానందం, నిత్యానందం అనేది మనకు కలగదు. నిత్యానందం, ఆత్మానందం కలగదు ఎప్పుడు. కాబట్టి మొహం చూస్తేనే బాబా దగ్గరికి వెళ్తే సరే ఆ యొక్క భౌతికమైన కొన్ని మనకి మన సమస్యలు కొన్ని తొలగిపోతాయి, పుణ్యం వస్తుంది, అది ఓకే. అసలు దర్శనం ఏంటంటే ఆయన జ్ఞానస్వరూపం, జ్ఞాన భాండాగారము, జ్ఞానస్వరూపం, యథార్థ జ్ఞానస్వరూపం. అంటే మన ఉపనిషత్తులు ఏం చెప్పింది? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేది భగవంతుడిని నిర్వచించింది ఏంటి మన ఉపనిషత్తులు? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యమైందే, అనంతమైందే. అనంతం అంటే ఒక చోట ఒక పరిమితం కాదు అది. ఆ సత్యం పరిమితం కాదు అది, అనంతం. అది విశ్వాంత వ్యాప్తి చెందుంటుంది. అనంతం అదే బ్రహ్మ, అదే భగవంతుడని మనకు ఉపనిషత్తు చెప్పాయి. కాబట్టి బాబా ఏం చెప్తాడు? ఆయన యథార్థ జ్ఞానస్వరూపం. ఆయన జ్ఞానస్వరూపాన్ని తెలుసుకోవడమే నీ అనుష్ఠానం కావచ్చు, నువ్వు చేసే పూజ కావచ్చు, అన్నీ అక్కడికి రావాలి. అక్కడ రానంత వరకు అది మనం ఆయన తెలుసుకోవడం చేసే ప్రయత్నం కాదు, కోరికలు తెచ్చుకునే ప్రయత్నమే. కాబట్టి మనం చేసే పనులు అలా మనకి ఇప్పుడు బాబా గారు ఇప్పుడు మనం చెప్పాడు. కాబట్టి ఎన్ని ఇలాంటి లీలలు ఇవే కాదు, చాలా ఉన్నాయి. బాబా గారు సత్యంతో ఆయన నోటు కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏదో హేమాడ్ పంతు అని కూడా మీరు అనుకోకూడదు. ఆయన స్వయంగా ఆయన నోటుకు వచ్చింది మాట్లాడేది. హేమాడ్ పంతు కూడా ఉచ్చరించినవి కాదు. కాబట్టి సాక్షాత్ ఆయన నోటు కూడా చెప్పారు, నేను రూపాన్ని ధరించాను. నేనంటే ఎవరు? మళ్ళీ నేను ఎవరు? రూపాన్ని ధరించింది ఎవరు? నేను పరమాత్మ, రూపాన్ని ధరించింది సాయిబాబా. రూపంగా వచ్చింది సాయిబాబా. ఆ పరమాత్మే సాయి రూపంగా వచ్చింది. కాబట్టి సాక్షాత్ ఆయన పరమాత్మ. కాబట్టి సచరిత్ర కూడా ఏంటంటే అహంకారం ఆయనకి కండిషన్ పెట్టాడు. సచరిత్ర బాబా నేను రాయాలన్నప్పుడు కండిషన్ పెట్టాడు. ఈ అహంకారం త్యజించిన రోజున నా పాదాల దగ్గర పెట్టినోడా అది మచ్చు కూడా లేనప్పుడు నీలో నేను ప్రవేశించి నా చేతితో ఈ చరిత్రని రాస్తాను చెప్పాడు. అంటే అహంకారం పూర్తిగా, నేను అనే ఒక భావన పూర్తిగా పడిపోయినప్పుడు ఈ సత్యరిత్ర రాయడానికి నీకు అనుమతుంది. కాబట్టి ఈరోజు హేమాడ్ పంత్ రాశాడంటే అహంకారం పూర్తిగా పడిపోతే రాశాడు. పడిపోవటానికి ఆయనకి ఎప్పుడు మొదలు పెట్టాడు హేమాడ్ పంత్? ఎప్పుడు పర్మిషన్ ఇచ్చాడు బాబా గారు? ఆయన ఎప్పుడు మొదట్లోనే పర్మిషన్ ఇచ్చాడు. ఆయన అడిగింది మొదట్లోనే అడిగాడు. ఆ గోధుమ లీల చూసినప్పుడే ఆయన పర్మిషన్ అడిగాడు. క్షమాతో అడిగించాడు. అప్పుడే ఆయన పర్మిషన్ ఇస్తూ కొన్ని కండిషన్ పెట్టాడు. అహంకారం పడిపోతే నువ్వు రాయగలవు, నేను రాపిస్తానన్నా. అప్పుడు అలా అనుకున్న వ్యక్తి ఎప్పుడు రాయగలిగాడు? 2016 సంవత్సరాలు. అంటే ఆయన రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత దృష్టి పెట్టాడు. అప్పుడు కూడా పూర్తి చేయగలిగాడా? లేదు. ఇప్పుడు తర్వాత 2022, 23 ఆ సాయి లీలా మాస పత్రికలో అప్పటి నుంచి దాన్ని అప్పటిదాకా సేకరించి అప్పుడు దాన్ని మొదలుపెట్టాడు. అంటే దాదాపు 12 సంవత్సరాలు పెట్టింది. ఆయన ఎర్లీగా మన 10 ఆ ప్రాంతంలో చూసుకున్నా కూడా 12 సంవత్సరాలు ఆయన సచరిత్ర రాయలేకపోయాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సాయిబాబా చరిత్రలో 2 నెలలు రాసేస్తున్నాను, 3 నెలలు రాసేస్తున్నాను, గంటలు రాసేస్తాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. చూసిన బాబా లీలను స్వయంగా చూసిన వ్యక్తి, విన్న వ్యక్తి, స్వయంగా బాబా లీలలో ఎన్నో బోధించిన వ్యక్తి, బాబా సహజంగా బోధించిన ఎన్నో లీలలు చూసిన వ్యక్తి కదా.
ఎందరో భక్తులు అనుభవాలతో ఆయన స్వయంగా చూసిన వ్యక్తి, విన్న వ్యక్తి కదా హేమాడ్ పంత్. అలాంటి వ్యక్తికి 12 సంవత్సరాలు ఎందుకు పట్టేది క్వశ్చన్? ఎందుకు 12 సంవత్సరాలు పట్టింది? చూసిన వ్యక్తికి, విన్న వ్యక్తికి 12 సంవత్సరాలు పట్టింది. ఏమీ చూడనోడు మనం రాసేస్తున్నాం కదా, ఏమీ చూడనోడు మనం హాయిగా రాసేస్తాం సచరిత్రలు, అన్ని చరిత్రలు. చూసిన వ్యక్తి ఎన్ని రోజులు ఎందుకు పట్టింది? కాబట్టి ఎందుకు పట్టిందంటే అహంకారం జీరో కావాలి. చెప్పాడు బాబా గారు, ఈ అహంకారం జీరో అయినప్పుడే రాయగలరు. కాబట్టి 12 సంవత్సరాలు హేమాడ్ పంత్ బాబా గారు తోగాడు. హేమాడ్ పంత్ చేసిన సాధన కూడా చెప్తాడు 2వ అధ్యాయం. ఏం చెప్తాడు? నేను అహర్నిశలు ఎప్పుడైతే గురువు నన్ను అనుగ్రహించినప్పటి నుంచి నేను నిరంతరం ఆయన ధ్యానిస్తున్నాను, నాకు వేరే జపతపాలు లేవు, నిరంతరం ఆ యొక్క ముఖాన్ని అవలోకనం చేస్తుండేవాడిని. ఏదైతే 19 చాప్టర్ ఇందాక చెప్పాడో ఆయన శ్రీనివాస్ గారు ఏం చెప్పాడు? శ్రీనివాస్ గారు చెప్పాడు, బాబా తన గురువుని సేవించి ఏం చెప్పాడు? నిరంతరం నా గురువు ముఖాన్ని అవలోకనం చేస్తుండేవాడిని, వారే నాకు ధ్యానం, వారే నా ధ్యాస లక్ష్యం అని చెప్పాడు కదా బాబా గారు. అదే హేమాడ్ పంత్ చేసింది. అది పట్టుకుని తాళం. అది ఆయన చెప్తాడు 2వ చాప్టర్. నిరంతరం బాబా నన్ను అనుగ్రహించినప్పటి నుంచి, పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి నిరంతరం వారి ధ్యానం చేస్తుండేవాడిని, వారి యొక్క ముఖాన్ని, బాబా ముఖాన్ని చూస్తూ ఉండేవాడిని, నాకు ఆకలి తప్పులు కూడా తెలిసే కాదు అని ఈయన కూడా అన్నాడు హేమాడ్ పంత్. ఇంకా చెప్పాడు, అలా నిరంతరం గురుస్మరణలో ఉన్నాడు, గురు చింతనలో ఉన్నాడు. అలా ఆయన 12 సంవత్సరాలు ఉంటే అప్పుడు సచ్చరిత్రకి పర్మిషన్ ఇచ్చాడు బాబా. అప్పుడు అసలు యొక్క పర్మిషన్ అప్పుడు వచ్చింది. అలా ఆయన సచ్చరిత్ర ఊరికే రాయలేదు. కాబట్టి ఊరికి అర్హత ఎవరికి ఉండదు. కాబట్టి మనం అనుకున్నట్టుగా అక్కడ జరగదు. ఏదైనా మనకు అనుమతి ఇచ్చినా కూడా వెంటనే అయిపోద్ది అని కూడా భ్రమే. ఎందుకంటే ఆయన అనేక పరీక్షలు పెడతారు, అందరూ తెలిసిన విషయం. కాబట్టి అన్ని పరీక్షలు తట్టుకొని ఎవడైతే నిలబడతాడో, ఎవడైతే ఆయన్ని ఫాలో అవుతాడో అప్పుడు ఆయన వాడిని ప్రోత్సహిస్తాడు, వాడి చేత ఆ కార్యాన్ని పూర్తి చేసుకుంటాడు. కానీ ఊరికారు. కాబట్టి అంతటి గొప్ప చరిత్ర. కాబట్టి ఇది బాబా గారు ఆయన పూర్తిగా అహాన్నే జీరో చేసిన తర్వాతనే మనకి సచ్చరిత్ర రాయడం జరిగింది. ఆ యొక్క సచ్చరిత్రలో కూడా హేమాడ్ పంత్ అడుగడుగున అహంకారం జీరో అయిన వ్యక్తిగా ఉంటాడు తప్ప అహంకారం ఎక్కడ ఉంటాడు. ఇందాక చెప్పారు అనిల్ గారు, ఎక్కడ హేమాడ్ పంత్ అనే వ్యక్తి అసలు కనిపించాడు. ఊరికి ఒదిగిపోయి ఉంటాడు. తన యొక్క అహాన్ని ఎక్కడ చూడంట, ఈ సత్యత నేను సమాప్తి చేస్తున్నాను అంటాడు. సమాప్తి చేయడానికి నేను ఎవరు అంటాడు. మళ్ళీ రాయించుకుని ఆయన అయినప్పుడు అంతా అయిందన్నప్పుడు మళ్ళీ సమాప్తి చేయడానికి నేను అంటున్నా కదా, ఇది కూడా నేను కాదు ఇంకా అంటాడు. దీంట్లో దోషాలు ఉన్నా, మంచి విషయాలు ఉన్నా, ఈ చరిత్రలో దోషాలు ఉండొచ్చు, మంచి విషయాలు మీకు కనిపించవచ్చు, అన్ని ఆయనకే చెందుతాయి, నాకు ఏ సంబంధం లేదు అని బాబా గారు చెప్పాడు. అని హేమాడ్ పంత్ మరి ఆయన అహం లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అహం పూర్తిగా పోయిందంటానికి మరి మనకి సత్యతలు చేసేవాళ్ళు ఏమంటారు, రాసేవాళ్ళు ఏమంటారంటే మంచి విషయాలు ఉంటే బాబాయి, తప్పులు ఉంటే మాయ అంటారు. అంతే కదా. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే వీడు అహం ఉందిగా. హేమాడ్ పంత్ ఉంటాడు, దాంట్లో తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు, మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, నాకే సంబంధం లేదు. ఎందుకంటే నేను నిమిత్త మాత్రుని, రాయించుకున్నది అంతా నన్ను ప్రేరేపించింది, ఈ కథకి మొత్తం కథ ఆయనే, ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన పూర్తిగా ఒదిగిపోయాడు, జీరో అయిపోయాడు హేమాడ్ పంత్. అప్పుడు రాయగలరు. కాబట్టి ఈరోజు అది సాక్షాత్తు సాయిబాబా ఆయనలో ప్రవేశించి మొత్తం అని రాశాడు. కాబట్టి అది పూర్తిగా జ్ఞానం అణువణున ప్రతి చిన్న కథలు కూడా జ్ఞానం ఇమిడి జ్ఞానంతో ఉంటుంది. ప్రతి కథ జ్ఞానంతో ఉంటుంది. జ్ఞానం లేకుండా ఏ కథ లేదు. అది అలాంటి గ్రంథం ఇంతవరకు నేను చూడలేదు, నేను కూడా చూడలేదు, అసలు ఉండదు. ఎందుకంటే చిన్న కథ నేను చెప్తాను. ఆ సత్యంలో చిన్న కథ ఒక 29, 28 చెప్పలేదు, 27 చెప్తాను. ఒక చిన్న విషయం ప్రస్తావిస్తాడు అక్కడ హేమాడ్ పంత్. ఒక ప్రతిరోజు బాబా గారు పొద్దున్న కూర్చున్నప్పుడు ఒక జమిలి అనే కొంతమంది డబ్బులు బాబా గారికి దక్షిణ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంటారు. బాబా కూడా ఇస్తుంటాడు కొంతమంది. అంటే జమిలి అని ఇస్తున్నాడు, 6 రూపాయలు ఇస్తున్నాడు. ఆమె ఏం చేస్తున్నది, తన చిన్న పిల్ల 3 సంవత్సరాల పిల్లట, ఆ పిల్లను కూడా బాబా దగ్గరకు అలవాటు చేసింది. ఎందుకు, బాబా గారు ఫ్రీకి ఇస్తున్నాడు కదా, పిల్లలకైతే ఇంకా ఆయనకి పిల్లలంటే ఇష్టం ఆయన. అందుకని చెప్పి ఆమె పొద్దున్నే బాబా దగ్గర వదిలిపెట్టేది ఆ పిల్లని, చిన్న పిల్లని తీసుకొచ్చి ఆమెని. ఎందుకంటే బాబా గారు డబ్బులు ఇస్తాడు, డబ్బులు అడిగిపోరు.
ఆ అమ్మాయి ఒక చిన్న డబ్బీ తీసుకొచ్చి బాబా దగ్గర ఆ డబ్బీ ఊగిస్తూ బాబా రూపాయి 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 నడిచింది. సరే బాబా ఇస్తుండోడు. అయితే ఇది రోజు ఆనమైతుంది. మరి ఈ రూపాయి ఇచ్చేంత వరకు ఆ పిల్ల అక్కడి నుంచి కదిలేదు, ఆ చిన్నపిల్ల అట్లా ట్రైనింగ్ ఇచ్చింది తల్లి. అలా జరుగుతున్న క్రమంలో ఒకసారి అది అంతా కూడా ఏం చేస్తుంది, ఆ పిల్ల తల్లి కొన్ని బయట ఉండి ఈ పిల్ల రాబోతే వద్దు నువ్వు అక్కడ కూర్చొని సైకిల్ చేసేది, బాబా ఇచ్చేంత వరకు నువ్వు ఉండు రావద్దని చెప్పేసి. అప్పుడు ఇలా ఈ ఒక తొంతులో జరుగుతుండేది. బాబా గారు ఇస్తుండేవాడు. మరి దీని పరిష్కారం ఏంటి? తల్లి ప్రోద్బలంతో తల్లి యొక్క కనుసన్నల్లో ఆ పిల్ల ఆ పని చేస్తుంది. ఆ పిల్ల పసిపిల్ల 3 సంవత్సరాలు తనకేం తెలియదు. తల్లి అలా అలవాటు చేసింది. పైసా బాబా గారు ముద్దు పెట్టుకొని ముచ్చట్లాడ ఆ పిల్లకి పట్టట నాకు పైసా బాబా వస్తుంది అంటే రూపాయి బాబా వస్తుంది. ఆయన ముచ్చట్లాడిన ముద్దు పెట్టుకుని బాబు పిల్లలు ఆడుతాడు. అదంతా ఏం పట్టట్ల పిల్లకి పైసా అని ట్రైనింగ్ ఇచ్చింది. ఆ పైసా ఉంటుంది అక్కడ. ఆ పైసా పడితే కానీ వెళ్దాం. అట్లా మరి ఇలా తొంతులా జరుగుతున్నప్పుడు ఆ తల్లి అక్కడ నాటకం ఆడిస్తున్నప్పుడు మరి ఒకరోజు బాబాయ్ అన్నాడు, మీ బాబుకి ఏమన్నా రుణపడ్డానా? ఒకరోజు తిడుతున్నాడు, మీ బాబుకి ఏమన్నా రుణపడ్డానా? పనికి మాలిన దానా, ధర్మాన్ని తినే రకమా అన్నాడు. ఎవరిని ఉద్దేశించినది? చిన్నపిల్ల, 3 సంవత్సరాల పిల్లకి అర్థం కదా. 3 సంవత్సరాల పిల్ల డబ్బులు అడుగుతుంటే బాబా అన్నమాట ఏంటి, మీ బాబుకి ఏమన్నా రుణపడ్డానా? రూపాయి నా వెంట పడతావేంటి? పనికి మాలిన దానా, ధర్మాన్ని తినే రక అంటే ధర్మాన్ని తినే రక అన్నాడు. ఇప్పుడు ఎవరిని ఉద్దేశించాడు? చిన్నపిల్లకి అర్థం కాదు, 3 సంవత్సరాల పిల్లకి అర్థం అవుతుంది ఈ మాటలు, అంత పెద్ద మాటలు. ఎవరికి అది ఆ నాటకం నడిపిస్తుంది కదా. ప్రతిరోజు ఈ నాటకాన్ని కర్తెవరు? తల్లి కదా, జమిలీకి అర్థం అవ్వాలి. బాబా గారు ఈ పిల్లని ఉద్దేశించి మాట్లాడు. అంటే ఏమన్నాడు, మీ బాబు సొమ్ములాగా రోజు నా దగ్గరకు వచ్చి నా వెంట పడతారంటే రూపాయి అని. పై ఉన్నాడు పనికి మాలోళ్ళ. పనికి మాలు అంటే పని చేసుకుని బతికేవాడు కాదు మీరు. అంటే ఎక్కడ ఫ్రీ వస్తుందో అక్కడ వెళ్ళిపోయి దాని చుట్టూ తిరిగేవాడు. అంటే పనికి మాలోడు అంటే ఎక్కడ ఫ్రీ వస్తుంది అక్కడ. అందుకు బాబు ధర్మానికి తినే రకాల, ధర్మానికి ఫ్రీ, ఎక్కడ ఫ్రీ వస్తుంది అక్కడ. ఇప్పుడు ఈరోజు కూడా క్యూలు ఉంటాయి, చిన్న మనకి పెన్ ఇస్తారని క్యూలు ఉంటాయి. అట్లా ఎక్కడ ఫ్రీ ఆశించేవాళ్ళు ఎక్కువ ఫ్రీ అంటే కష్టపడకూడదు, డబ్బు రావాలి మనకి. అలాంటి మనస్తత్వాల గల వ్యక్తులు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇదంతా ఎవరు చెప్పారంటావు? జమినికి చెప్పాడంటావా, ఆమెకి చెప్పాడంటావా, లేకపోతే మనందరికి చెప్పాడంటావా? ప్రతి కథ బాబా మనందరికీ అలాంటి క్యారెక్టర్ తీసుకుంటాడు ఆయన. ఈ సమాజంలో ఉండే క్యారెక్టర్లన్నీ ఒక క్యారెక్టర్ అలా తీసుకుంటాడు ఆయన. ఆ క్యారెక్టర్ ఉద్దేశం దానికి చెప్తాడు. తర్వాత తద్వారా అలాంటి క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో వాళ్ళందరికీ సేమ్ వర్తిస్తుంది. అది ఏమని వర్తిస్తుంది అంటే బాబా దగ్గర పోయి మనం ఏ కష్టపడకుండా నాకు బాబా ఉద్యోగం కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, నాకు అది కావాలి ఇది కావాలి అనే రకాలంతా ఎవరు ఆమె లాంటి జెమినీ డైరెక్షన్ ఉండేవాళ్ళు. జెమినీ డైరెక్షన్ అంతగా అలాంటి క్యారెక్టర్లు అన్నమాట. కాబట్టి ఇది బాబు అంటే మీ బాబు సొమ్ములాగా నా వెంట పడతారేంటి? ఎవరాడైనా మీ బాబు సొమ్ములాగా నా వెంట పడతారేంటి? పనికి మాలోళ్ళారా అంటే కష్టపడిన వాళ్ళ, కష్టపడిన వాళ్ళు అంటే కష్టపడాలి. కష్టపడుకుంటే వస్తుంది మీకు. ఇంకా ఫ్రీగా తినే రకాల అంటే ఫ్రీగా ఆశించేవాడికి పనికి మాలోళ్ళకి బాబా వెంటబడే వాళ్ళకి చెప్తున్న విషయం. కాబట్టి సత్యరు ప్రతి చిన్న కథ కూడా అక్కడతో పరిమితం కాదు. మన క్యారెక్టర్లే, ప్రతి క్యారెక్టర్ మన క్యారెక్టర్ అనుకుంటే మీరు చూసుకుంటే అలా మీరు సత్యర చదవగలిగినప్పుడే అదేదో ఆయనకి చెప్పాడు మనకు చెప్పలేదు అనుకుంటే పొరపాటు. ప్రతి క్యారెక్టర్ లోకంలో ఉండే క్యారెక్టరే. ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ద్వారా మనకి మెసేజ్ పాస్ చేశాడు. అది ఎందుకున్నది అలా. కాబట్టి అలా బోధించడం అనేది కథ ద్వారా విషయం చెప్పడానికి చాలా ఈజీ. ఊరికి చెప్పడం కంటే కూడా కథ ద్వారా చెప్పడం. కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతిదీ కూడా ఒక కథ ద్వారా మనకి విషయాన్ని బోధించాడు. ఇలా ఎన్నో విషయాలు మనకి బాబా గారు బోధిస్తున్నాడు. ఆయన చెప్పిన యూనివర్సల్ లాస్ ఇప్పుడు ఇందాక చెప్పాడు 19 చాప్టర్స్. అది శ్రద్ధ విశ్వాసం అనేది శ్రద్ధా సహనం అంటే విశ్వాసం సహనం అనేది ఒక యూనివర్సల్ ఫార్ములా. అది ఏదో ఒక జస్ట్ మన కోసం కాదు, భారతదేశానికి కాదు, యూనివర్సల్ ఫార్ములా అది. ఇప్పుడు బాబా గారు ఎవరు చెప్పాడు? విశ్వానికి సంబంధించి ఆయన నేను దేశ విదేశాల్లో కూడా ఉన్నాను అంటే నా పరిమితి ఇండియాకే కాదు, అన్ని దేశాల్లో నా యొక్క ఉనికి ఉంది, అంతటా ఉన్నాను. కాబట్టి నా సూత్రాలు కూడా ఎవరికి విశ్వ సూత్రాలు.
కాబట్టి అదే సబ్కా మాలిక్ ఏకనే, అందరి భగవంతుడు ఒకడే అని ఆయన సూత్రం. అప్పుడు ఎందుకు విశ్వ సూత్రాలు అంటే ఇంకో విషయం, 2 విషయాలు చెప్తాను. అదే ఒక చిన్న కథ మళ్ళీ. ఒకసారి బాబా గారు హఠాత్తుగా బయటికి వెళ్ళి ఒక నిచ్చెన తెమ్మంటాడు, నిచ్చెన తెమ్మంటాడు. ఒక అతను తెచ్చి ఒక ఇంటికి వేస్తాడు, కామన్ గండ ఒకరింటికి నిచ్చెన వేపిస్తాడు బాబా గారు. ఆ ఇంటి మీద ఎక్కేసి ఆయన తర్వాత రాధాకృష్ణ ఇంటి దిగి తర్వాత దిగేస్తాడు. దిగిన వెంటనే ఆ నిచ్చెన ఎవరైతే తెచ్చారో ఆ వ్యక్తికి ఒక 2 రూపాయలు ఇస్తాడు. అవును, పక్కన వాళ్ళు అంటారు, బాబా ఇది ఒక పెద్ద పని కాదు కదా, చిన్న పనే కదా, చిన్న పనికి అంత డబ్బులు వాడికి ఇవ్వాలా అంటాడు. అంటే బాబా గారు ఇస్తుంటే కూడా మనకు కొంతమందికి ప్రాబ్లం అదే కదా, ఆయన ఇస్తున్నాడు వీడికి ప్రాబ్లం. కొంతమంది అడిగారు, ఓ ఏంటి బాబా. కాబట్టి బాబా గారు దానికోసం కాచుకుంటాడు కదా, ఎప్పుడు క్వశ్చన్ వేస్తారా ఆన్సర్ చెప్తామని ఇక్కడ బోధిద్దాం రెడీగా ఉంటాడు. ఎప్పుడు క్వశ్చన్ వేస్తే అప్పుడు బోధిస్తాడు. అప్పుడే ఉన్నాడు, ఎవరి సేవరైనా ఉచితంగా మనకు తీసుకోకూడదు, ఎవరి చేత పని చేయించుకోవచ్చు కానీ ఎవరి సేవను ఉచితంగా తీసుకోకూడదు, ఇది మన నియమం కావాలి అన్నాడు. ఇది మన నియమం కావాలి. అందరి నియమం ఏం కావాలి, ఎవరి చేత పని చేయించుకోవచ్చు, మీరు ఎవరి సేవని చిన్న సేవ అయినా కూడా ఉచితంగా తీసుకోకూడదు, అది మన నియమం కావాలి అని ఈ సమాజానికి. కాబట్టి ఇది అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. సేవ చేయించుకున్న వాళ్ళందరికీ, ఈ ప్రపంచంలో సేవ చేసుకున్న వాళ్ళందరికీ పనిచేస్తుంది. ఎవరైతే సేవ చేసుకుంటున్నామో, ఎవరైతే యజమానులు ఉన్నామో, ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరి ఎడల మీరు ప్రవర్తనా తీరును ఎలా ఉండాలని బాబా గారు కొండ బద్దలు కూడా చెప్తాడు. కాబట్టి అలా ఉన్న రోజున ఈ సమాజం బాగుంటుంది. కాబట్టి యజమాని సేవకుడి ఎడల ఎలాంటి దృక్పథం ఉండాలి బాబా ఇక్కడ పోల్చాడు. మరి ఇంకొక విషయం చూసుకో, సేవకుడు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలంటే ఇప్పుడు అది 32 చాప్టర్ చెప్తాడు. ఒకప్పుడు నేను పని కోసం, ఆయన పని కోసం అనేక ఊరు తిరిగాడు. ఏదన్నా పని చేసుకొని బతకాలని, బతకడం కోసం బాబా చెప్తాడు, ఆయన మీద చెప్తున్నాడు. ఆ కథ ఆయన మీద కొడుకు చెప్తున్నాడు. అలా తిరిగాడు, తిరిగి ఎక్కడ పని ఇవ్వలేదంటే ఒక బీడ్ గావని ఊరికి పోయిన తర్వాత ఆయనకి అక్కడ నేత పని చేస్తుంటే ఆ నేత పని వాళ్ళు ఆయన పని ఇచ్చాడు. ఒక నేత పని దగ్గర పని కుదిరింది బాబా గారికి. అక్కడ పని కుదిరిన తర్వాత అక్కడ ఆ బాబా కంటే ముందుగానే అక్కడ 3 పిల్లలు ఉన్నారట. అక్కడ పనిచేసే పిల్లలు, వాళ్ళు బాగా పనిచేస్తారట. వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క పనితనం బట్టి 50 రూపాయల కొందరికి, 100 రూపాయల కొందరికి, 150 రూపాయల కొందరికి జీతం ఇచ్చి ఆ యజమాని పోషిస్తున్నాడు. వాళ్ళు ఆ పనితనాన్ని బట్టి వాళ్ళకి జీతం ఇస్తున్నాడు. అదే సమయంలో బాబాను కూడా పెట్టుకున్నాడు. బాబా కూడా ఆ ఇంట్లో జీతాన్ని కుదిరాడు ఆ యొక్క యజమాని దగ్గర. మరి బాబా గారు ఏం చేశాడు తర్వాత ఏమంటే బాబా అంటాడు, నేను విశ్రాంతి లేకుండా, నేను ఎప్పుడైతే పనికి కుదిరానో విశ్రాంతి లేకుండా నేను కష్టపడ్డాను, నా శ్రమ ఫలించింది. ఆ భగవంతుడి యొక్క ఆ పరాక్రమం చూడండి. ఆ యజమాని నా చాతుర్యాన్ని చూసి, నా కష్టాలు చూసి చాలా సంతోషపడ్డాడు. నా జీతాన్ని డబల్ చేశాడు. వాడు 3కి ఎంత ఉందో అంత డబల్ చేశాడు. అదేవిధంగా నన్ను బాగా ప్రేమతో చూసుకునేవాడు, నాకు దుస్తులు ఇచ్చాడు, సాలువ ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. ఎందుకు ఇదంతా ఇచ్చాడు? నా చాతుర్యాన్ని చూసి, నా కష్టపడే తత్వాన్ని చూసి. కాబట్టి నా కష్టపడే తత్వాన్ని చూసి, నా చాతుర్యాన్ని చూసి ఆ యజమాని నన్ను ఎంత ఆదరించాడు, ఎంత శాలరీ పెంచాడు. ఇదంతా జరిగింది విశ్రాంతి లేకుండా కష్టపడ్డాను చూడు. ఈ మనస్తత్వానికి, ఈ కష్టానికి ఆ యజమాని సంతోషపడ్డాడు. ఆ యజమాని నాకు ఇన్ని విధాలుగా నన్ను దగ్గర తీసుకున్నాడు, నాకు సెలవులు ఇచ్చాడు. నా జీతం వాడు 3 కలిసి 300 రూపాయలు 600 రూపాయలు ఇచ్చి నన్ను ఆయన చూసుకున్నాడు, ఎంతో దగ్గరగా చూసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, ఇక సేవకుడు యజమాని దగ్గర పడిన సేవకుడు ఎలా ఉండాలి చెప్తాడు. అంటే కష్టం, ఒళ్ళు దాచుకోకుండా, శ్రమ అనుకోకుండా ఆ యజమాని చెప్పిన పనులు చేసినప్పుడే కదా యజమాని. విశ్రాంతి లేకుండా పనిచేశాడు. అంటే యజమాని చెప్పిన పనులలో చేస్తే విశ్రాంతి లేకుండా పనిచేశాడు. కాబట్టి ఆ యజమాని నన్ను ఆదరించాడు, ఇంత శాలరీ ఇచ్చాడు, ఇన్ని విధాలుగా చూసుకున్నాడు. బట్ దీనంతటికీ నా కష్టమే. అరే కష్టపడకుండా ఫలితం రాదు. కాబట్టి బాబా గారి సక్సెస్ఫుల్ ఫార్ములా అంటే ఈ విశ్వానికి కష్టపడి పని చేయాలి, శ్రమ అనుకోకూడదు, ఒళ్ళు దాచుకోకూడదు, టైం తీసుకోకూడదు. రాత్రింబోడు విశ్రాంతి లేకుండా పనిచేయడం అంటే ఒళ్ళు దాచుకోకూడదు, శ్రమ అనుకోకూడదు, టైం చూసుకోకూడదు. కాబట్టి ఈ రోజుల్లో మరి పనిచేసే వాళ్ళు ఎంత ఎట్లా ఉన్నారు, టైం చూసుకుంటున్నారు, ఒళ్ళు శ్రమ పడకూడదు, డబ్బులు రావాలి.
ఈ మనస్తత్వం సేవకులు అవుతున్నారు. కాబట్టి సేవకుల మనస్తత్వం ఎలా ఉండాలి బాబు చెప్తాడుగా, లేదా యజమాని మనస్తత్వం ఎలా ఉంటే చెప్పాడుగా, యజమాని మనస్తత్వం ఎలా ఉంటే చెప్పాడు. ఇప్పుడు సేవకుడి మనస్తత్వం ఎలా చెప్తున్నాడు. కాబట్టి ఈ రెండు ఈ సమాజం గుర్తించిన రోజున, ఆయన చెప్పిన విషయాలు ఈ రెండు గుర్తించిన రోజున మరి ఎక్కడ సమస్య, ఎక్కడ ఘర్షణలు వస్తాయి, సమ్మెలు వస్తాయి, ఎక్కడ గొడవలు వస్తాయి, యాజమాన్యానికి ఆ యొక్క వర్కర్స్కి గొడవలు వస్తాయా చెప్పండి. మరి యూనివర్సల్ ఫార్మ్ కదా. మరి ఈ రెండు సంఘటనలు యూనివర్సల్ విశ్వానికి చెప్పడా లేదా. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి విషయం విశ్వసూత్రాలే. ఎందుకంటే పరమాత్మ విశ్వానికి మొత్తం చెప్తాడు, కానీ ఏ ఒక్క ప్రాంతానికి ఎప్పుడు. కాబట్టి ఏ ఒక్క ప్రాంతానికి చెప్పినప్పుడు ఆయన పరమాత్మ కాదు, తక్కువని. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి సూత్రం మనకి విశ్వసూత్రమే కానీ మౌన సూత్రం కాదు. కాబట్టి మనం బాబాని ఎలా చూడాలి మనం, సరే మేము ఎలా సేవించుకోవాలి, అలాంటి పరమాత్మని అంటే ఎట్లా సేవించుకోవాలి మనం అని గుర్తించలేం కదా మనం. ఆ పరమాత్మ ఆయన చెప్పాడు, అది మనకి రాసింది. కాబట్టి మనందరికి బంధం ఏంటి చెప్పాడు. మన 19 చాప్టర్ని పూర్వజన్మ రుణానుబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు మేము కలుసుకున్నాం అని చెప్పాడు. మీరు ఆయన మనం కలుసుకున్నాడు. పూర్వజన్మ రుణానుబంధం చేత అదృశ్యశాత్తు మీరు మేము కలుసుకున్నాం. కాబట్టి ఏం చేయాలి, పరస్పరం ప్రేమగా ఉంటూ సహకరించుకుంటూ సుఖంగా సంతోషంగా జీవిద్దాం. ఇది యూనివర్సల్ ఫార్ములా. కాబట్టి పరస్పరం ప్రేమగా ఉంటూ మనందరి కలయిక రుణానుబంధాలు చేతే దైవంతో మన అందరి కలయిక రుణానుబంధం, ఆ దైవంతో మనకు రుణానుబంధం చేత కలిసాం. కాబట్టి మనం ఎలా ఉండాలి, పరస్పరం ప్రేమగా ఉండాలి. పరస్పరం ప్రేమ ఉంటే పరస్పర సహకారం ఉంటుంది. ప్రేమ ఉంటే సహకారం ఉంటుంది, ప్రేమ లేకపోతే సహకారం ఉంటుంది. కాబట్టి పరస్పర ప్రేమ ఉంటుందో పరస్పర సహకారం ఉంటుంది. కాబట్టి పరస్పర ప్రేమ పరస్పర సహకారం ఏ సమాజంలో ఉంటుందో ఆ సమాజం సౌభాగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి బాబా చెప్పేది ఇంకా చెప్పాడు, అది చెప్పాడు పూర్వజన రుణానుబంధం లేకుండా ఎవరు మన వద్దకు రారు. పూర్వజన రుణానుబంధం లేకుండా మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే పూర్వజన రుణానుబంధమే. రుణానుబంధం చేతనే పశువు అయినా అదే ఆయన అన్నాడు, మనుషులే కాదు సుమా పశుపక్షాదులు కూడా అంతే. మీ దగ్గర పశువు వచ్చినా మీరు కుక్కని పెంచుతున్నా, మీ కుక్కని పెంచుతున్నంటే రుణానుబంధం చేత పెంచుతున్నా. ఏ జీవరాశి మీ ఇంట్లో ఉన్నా, ఏ జీవరాశి మీరు ముడిపడి ఒక సాంగత్యం చేస్తున్నా, అది మీ పూర్వజన్మ రుణానుబంధం చేస్తే ఆ జీవరాశులతో మీరు ఆ యొక్క సహచర్యం చేస్తున్నారు. కాబట్టి మనుషులైనా పశువులైన పక్షులు మనతో కలయిక ఏర్పడి అన్ని కూడా రుణానుబంధాలే. ఆ రుణానుబంధాల చేతనే మన పంచం జరిగినాయి, మనతో ఉన్నాయి. అవన్నీ మనుషులైనా కూడా ఎవరైనా కావచ్చు. కాబట్టి ఎలా ఉండాలి వాళ్ళతో, ఆకలైన వాడికి అలాంటి బంధాలు మనం అయినప్పుడు ఆకలైన వాడికి అంత అన్నం పెట్టాలి, దాహం అయిన వాడికి కాస్త నీళ్ళు ఇవ్వాలి, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వాలి. ఏ ఆశ్రయం అంటే గూడు లేని వాడికి మరి వాడికి అవసరమైతే మీ పంచన మీ బయట కొంచెం చూరులోకి వచ్చి చోటు ఇవ్వాలి పడుకోవడానికి. ఇలా చేస్తే శ్రీహరి సంతోషపడతాడు, భగవంతుడు సంతోషపడతాడు అని ఒక మినిమం ప్రోగ్రాం చెప్పాడు మనకి. ప్రాథమికంగా ఇది చేసుకుంటే చాలు మీరు. అంటే ఆకలి ఇలా నన్ను చూడండి అని మన బంధాలన్నీ కూడా రుణానుబంధాలే కాబట్టి జీవులతో అయినా. కాబట్టి ఇలాంటి ఒక బంధాన్ని మనం గుర్తించి ఆ రుణానుబంధం గుర్తించి కాబట్టి వాడికి ఏం చేయాలి, మనం అంత అన్నం పెట్టాలి, వాడికి ఏదైనా ఆపదుంటే ఆదుకోవాలి, సహాయ సహకారాలు అందించుకుంటుంటారు కదా. మన బంధాలు చేసుకుంటుగా మీ పిల్లలకు మీరు చేసుకుంటుగా, రుణానుబంధం చేత మీ పిల్లలకు మీరు చేసుకుంటారు. అట్లే మనందరి కలయిక కూడా రుణానుబంధాలే కాబట్టి అందరికీ మనం అలానే ఆ భావంతో మీ ఇంట్లోనే కాకుండా అది సమాజ పరంగా కూడా మారాలి. మారిన రోజున శ్రీహరి సంతోషపడతాడు, భగవంతుడు సంతోషపడతాడు. అదే నీకు మెట్టు బాగుంటాడు. ఇలా ఒక అధ్యాయం, నా సేవ ప్రేమతో భక్తి భావంతో నా సేవ చేస్తే దేవాది దేవునికి కరుణ కలిగి అక్షయ జ్ఞాన నిధి ప్రసాదిస్తాడు అంటాడు. అంటే జ్ఞాన నిధిని ప్రసాదిస్తాడు. ఇప్పుడు నా సేవ చేస్తే ప్రేమతో భక్తి భావంతో నా సేవ చేస్తే దేవాది దేవుడికి కరుణ కలిగి నీకు అక్షయమైన జ్ఞాన నిధి, తరగని నిధి నీకు ఇస్తాడు. అంటే ఆనందాన్ని, సంపూర్ణ ఆనందాన్ని ఇస్తాడు. అని దేని ద్వారా ఇస్తాడు? సేవ ద్వారా. ఆ సేవలో చేయాలి ప్రేమ చేత, భక్తితో, ప్రేమతో చేయాలి సేవ. ప్రేమతో చేస్తే ఆయన మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఎక్కడ మొదలైంది? సేవతో మొదలవాలి. మన భక్తి అంతా ఎక్కడ మొదలైంది? సేవతో మొదలవాలి. భక్తి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం,
దర్శనం చేసుకోవడం, ఇంటికి రావడం, పక్కన వేరుగా చూడటం, ఇది కాదు భక్తి. ఇది సేవగా మారాలి. ఫస్ట్ సేవ రావాలి. ఇదంతా నీకు తెలియాలంటే ఏం చేయాలి? ఇదంతా నీకు తెలియాలంటే భగవంతుడు గురించి తెలియాలి. సాయి కథా శ్రవణం తప్పక చెయ్యాలి. కాబట్టి అప్పుడే మన జీవితాలు నూతన జీవితాలుగా మారుతుంది. కొత్త జీవితం ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుడు కథాశ్రవణం మొదలుపెట్టిన రోజున, భగవంతుడు సాంగత్యం నీకు ఏర్పడిన రోజున నీ జీవితం కొత్త జీవితం వస్తుంది. లేకపోతే పాత జీవితమే తప్పక, పాత రోతే తప్పక, పాత రొంపే తప్పక వేరే ఉంటుంది. మనశ్శాంతి, భయాందోళనలు, సమస్యలు, సుడిగుండలు ఉంటారు తప్పక ఎప్పుడు నీ జీవితం కొత్తగా మారుతుందంటే బాబాతో సాంగత్యం పెంచుకున్నప్పుడు. బాబాతో సాంగత్యం పెంచుకోవాలంటే సచ్చరిత్రలో ఆ బాబా కథను శ్రవణం చేయాలి. పారాయణ చేస్తూ ఉంటే ఆయనతో సాంగత్యం పెరుగుతుంది. ఆయనతో సాంగత్యం మనకి కొత్త జీవితం. కొత్త జీవితం కావాలి, మేము ఆనందంగా కావాలి, సుఖశాంతులతో ఉండాలి అంటే సాయి కథా శ్రవణం చేస్తుండాలి. లేకపోతే సాయి శక్తిగా మీరు పారాయణ చేస్తుండాలి, అధ్యయనం చేస్తుండాలి. ఏదో ఒకటి రాకపోతే ఆ భక్తి పూజల వరకే పరిమితం అయితే, షిరిడి యాత్రకే పరిమితే. ఆయన కూడా చెప్పాడు, యాత్రలు ఏమంటాడు, నాకు వరదాలు అవసరం లేదు, ఉద్యాపనం అవసరం లేదు, యాత్రా పర్యటనలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, ఒక్క కథని శ్రవణం చేయండి, సాయి కథని శ్రవణం చేయడం అన్నాడు. కథ శ్రవణం చేసి ఎన్ని అవసరం లేదు, అవన్నీ మీకు పుణ్యాన్ని వచ్చే, కానీ నన్ను తెలుసుకొని నేను చెప్పినట్టు మీరు ఆచరించే పరిస్థితి రాదు. కాబట్టి భగవంతుని అనుసరించాలంటే మనం ఆయన అనుసరించాలంటే ఆయన చెప్పింది అర్థం కావాలి. నేను అనుసరించాలంటే నేను చెప్పింది మీకు అర్థం కాదు. అంటే నా భావం అంటే మీకు అర్థం కాదు. నా భావం అంటే మీకు అర్థమైన రోజు నన్ను అనుసరిస్తారు. నా భావం అంటే తెలియని రోజున ఆయన దగ్గర మేలు పొందాలనే ఉద్దేశం పోయినంత వరకు ఆయన ఎప్పుడు అర్థం కాదు. ఎవడు కూడా ఏ భగవంతుడు అర్థం కాదు. కాబట్టి ఆయన ఏంటి అసలు, ఆయన ఎందుకు వచ్చాడు, మనందరి కోసం వచ్చాడా? భగవంతుడు ఒక రూపం ఎందుకు తలిచాడంటే మన కోసమే. ఈ సర్వ జీవరాశుల్ని, ఈ సర్వ వ్యవస్థని ఆయన ఉంటూ ఆయన ఆచరణ చేస్తూ నడిపించడానికి వచ్చాడు. మనకి తెలియజెప్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు ఎందుకు వస్తాడంటే మనం ఆచరణ తప్పినప్పుడు, మన శరీర మార్గంలో లేనప్పుడు ఆ భగవంతుని మన రూపం దాల్చి మన మధ్యకి వచ్చి మనతో కలిసి మెలిసి ఆయన ఆడుతూ పాడుతూ మనకు అన్ని విషయాలు బోధిస్తూ ఆ యొక్క సత్యం వైపు, ఆయన యొక్క యథార్థ దర్శనం వైపు మనం తీసుకెళ్తాడు. కాబట్టి ఇదంతా కూడా మీకు సచ్చరిత్ర ద్వారానే సాధ్యం. మరి ఇంకో విధంగా అంత లేకపోతే మన సమస్యలకి, మన యొక్క కర్మలకి వాటికన్నిటి కూడా పెద్ద పరిష్కారం దొరకు, ఆనంద సుఖసంతోలు కూడా దొరకు. అది బాగుంటారు. నా కథా సంకీర్తనలు చేసేవారు ఎవరైనా సరే వారికి ఆనందాన్ని, సుఖశాంతులు ప్రసాదిస్తాను, ఇది నా సత్యవచనం నమ్మంటాడు. అంటే సత్యం అంటున్నాడు. నా కథా సంకీర్తనలు చేసేవాడు ఎవరికైనా సరే ఆనందాన్ని, సుఖశాంతులు ప్రసాదిస్తాను, ఇది నా సత్యం, ఇది సత్యంగా చెప్తున్నాను. ఇంకా చెప్పి నాకు అనన్య శరణ తెచ్చి నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసేవారిని ఎల్లప్పుడూ ఉద్ధరిస్తాను. అటు ఉద్ధరిస్తాడని కూడా రక్షిస్తాను అని కూడా ఆయనతో కనెక్ట్ అయితేనే మనకి, ఆయనతో కనెక్ట్ అయిన ప్రతి జీవితం ఆనందంగా బతుకుతుంది. కాబట్టి ఇక్కడ భక్తులు మాతో, ఈ బాబాతో కనెక్ట్ అయిన భక్తులంతా మీరు చూస్తుంటారు. చూస్తే ఏమిటంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు. బాధలు అందరికి ఉంటాయి, వాడు ఆనందంగా ఉంటాడు, మీరు ఆనందంగా ఉండలేరు. ఎక్కువ మంది బాబాతో కనెక్ట్ కాకపోతే మన జీవితం అగమ్య గోచరంగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి, బాధలతో ఉంటాయి, రకరకాల సమస్యలతో ఉంటాయి. కాబట్టి ఇది మానసికంగా అధోగతిలో ఉంటారు, ఆందోళన చెందుతుంటారు. కాబట్టి ఎన్ని మనకి దంతా నెరవేరాలంటే సాయి యొక్క బాబా ఎక్కడంటే ఇది సాయి యొక్క రూపం. బాబా రూపానికి ప్రతీక మూర్తి, బాబా వాక్కు ప్రతీక అండి. బాబా వాక్ ప్రతీక సచ్చరిత్ర. మరి బాబా యొక్క రూపాన్ని చూస్తారు. నా మాట కూడా మీరు అన్నారుగా, నా మాట ఎక్కడుంది? బాబా అక్కడ మాట ఎక్కడుంది? ఇప్పుడు రూపంలో మాట ఉంది, సచ్చరిత్రలో మాట ఉంది. రూపం, ఆయన రూపాన్ని, బాబా రూపాన్ని పెట్టుకున్నాడు. సచ్చరిత్రలో ఆయన వాక్, ఆయన ఏం బోధించాడా, ఏం చెప్పదలుచుకున్నాడా, ఏం చేసి చూపించాడా, ఆయన ఎవరైనా తెలియజేశాడా, అదంతా కూడా నిక్షేపం ఎట్లా చేసినాడు ఆ గ్రంథ రూపంలో నిక్షేపం. కాబట్టి వాక్కుకు సాయి రూపానికి ఎలాంటి భేదం లేదు. నాకు నా సత్యతకి ఎలాంటి భేదం లేదు. నేనే సుమా. వాక్కు రూపం కలిస్తేనే మనిషి. ఆ వాక్కు కలిస్తేనే రూపం కలిసి మనిషి అవుతాడా? ఒట్టి రూపం కలిసి మనిషి అవుతాడా చెప్పండి? వాక్కు సపరేట్ ఉంటుందా? వాక్ కూడా ఆయనే కదా. కాబట్టి సచ్చరిత్ర అనేది ఆయన బోధ, ఆయన వాక్ శక్తి కదా. ఆ వాగ్రూపంలో బోధించింది అదంతా కూడా ఆ దాని నిక్షేపం. కాబట్టి బాబా రూపాన్ని చూడటం వరకే ఆనందం కాదు, ఆయన మాటలు కూడా వినాలి, ఆయన మాటలు మేము తెలుసుకోవాలి, దాన్ని మేము ఫాలో అవ్వాలి. అంటే ఆ సచ్చరిత్ర గ్రంథాన్ని మనం చక్కగా చదవాలి. చదివిన రోజునే అప్పుడు బాబా గారిని పూర్ణంగా ఆయన పట్టుకున్నట్టు. లేకపోతే రూపాన్ని పట్టుకొని ఆయన మాట పట్టుకోకపోతే,
రూపాన్ని చూస్తున్నావు, ఆ రూపానికి పూజ చేస్తున్నావు, ఆయన మాటలు ఎప్పుడు వినలేదు, మాటలు పడుచుకోలేదు. ఇంకేంటి చెప్పు? రూపం కంటే వాక్ అనేది, ఆ బోధ అనేది, అది బోధ అనేది మనల్ని సరైన దిశలో నడిపించడానికి కదా, ఆనందాన్ని మనకి సంతోషాన్ని ఇవ్వడానికి కదా చెప్పింది. మన అన్ని సమస్యలు పరిష్కారంగా ఉంటుంది కదా, అన్ని సమస్యల పరిష్కారమే సచరిత్ర. ఎన్ని సమస్యలు అన్ని సమస్యల పరిష్కారం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే అన్ని సమస్యలకి దాంట్లో పరిష్కారాలు అనేక కథల ద్వారా, అనేక క్యారెక్టర్ల ద్వారా చెప్పుకున్నాడు, బోధించున్నాడు. కాబట్టి మనం అవన్నీ మనకు కావాలంటే ఆ సత్యత మనం నిరంతరం బాగుంటాడు, నిరంతరం శ్రవణం చేయాలి. ఏ ఒక్కరోజు కాదు సుమా, ఒక పూట కాదు, జీవితంలో అది ఒక భాగం అయిపోవాలి. భాగం అయిపోవాలి. అన్నం ప్రతిరోజు 3 పూటలు అంతా ఎట్లయితే అన్నం తింటున్నామో, మన జీవితాలు వెలుగు లాంటి ఆ చరిత్ర, నూతన జీవితం నుంచి ఒక చరిత్ర మనకి, అది కూడా మన జీవితంలో అంతర్భాగంగా మారాలి, మార్చుకున్న రోజునే అందరి జీవితాలకి వెలుగు ప్రసరిస్తుంది. బాబా యొక్క ఆ వెలుగు ప్రసరిస్తుంది. కాబట్టి మనం ఇది కూడా తెలుసుకొని గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచైనా సరే, ఇప్పటివరకు గడిచిపోయింది, మించిపోయింది లేదు, ఈ రోజునైనా దాని కొంత విలువ మనం గ్రహిస్తే, గుర్తిస్తే, ఎంతమంది చెప్పారు పెద్దలంతా కూడా, అందరూ చెప్పిన విషయం మనం గుర్తిస్తే, గ్రహిస్తే, అంతమందిని చూసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం ఈ రోజు కూడా మనం అయినా ఆ చరిత్ర పట్టుకోకపోతే, ఇంకా మనం ఎంత పాపాలు చేస్తుంటే ఇంకా పట్టుకోలేకపోతే, ఇంకా ఎన్ని పాపాలు చేస్తున్నాం కదా, ఎంత పాపాత్మలు అంతే కదా, అందరూ పట్టుకోలేరు. బాబా చరిత్ర పట్టుకోవాలి, అందరూ పట్టుకోలేరు. కాబట్టి ఇప్పుడైనా కూడా అది ఈ సంవత్సరం నుంచి అయినా కూడా మీరు ఈ సచ్చరిత్ర ఈ రోజు నుంచి, ఈ సచ్చరిత్ర జయంతి ఉత్సవాల నుంచి అయినా కూడా ఒక సంకల్పం తీసుకొని అందరూ మేము సచ్చరిత్ర చదువుతాము, మా జీవితాలు నూతనంగా కొత్త జీవితాలు మాకు కావాలి, ఆనందంగా సంతోషంగా మేము కూడా జీవించాలి అని అనుకొని ఎవరైనా ఉంటే ఆ సంకల్పం చెప్పుకొని మరి ఈ సచ్చరిత్రకి ఆ జయంతి రోజున అలాంటి సంకల్పం చెప్పుకొని మీరు కూడా ప్రారంభించండి. మరి రోజుకు ఒక అధ్యాయం చదవండి, సప్తాహం చేసుకోండి. హేమట్ పంత్ కోరిక చివరికి అన్నట్టు ఒక్క అధ్యాయం సప్తాహం చదవమంటాడు పాపం. ఆయన కోరిక హేమట్ పంత్ గారి కోరిక ఏంటంటే ఈ సచ్చరిత్ర గురి చరిత్రలాగా మరాఠీ ఆ యొక్క గంగాధర సరస్వతి రాసిన గురి చరిత్ర ఆ గ్రంథంలాగా నిత్య పారాయణ జరగాలి, వేల పారాయణ జరగాలి, సత్సంగాలు జరగాలి, తర్వాత సప్తాహాలు జరగాలి అని ఆ కోరిక అంటారు. ఆ కోరిక చూడకుండానే ఆయన వెళ్ళిపోయాడు కదా. కానీ ఈరోజు జరుగుతుంది, ఇంకా బాగా జరగాలి.